మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనకి ఆల్రెడీ అంతకుముందు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ స్టార్ట్ అయింది భయ్యా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మరి ఇది ఏజ్ కేటగిరీ ఎందుకు భయ్యా అంటే మనకి అండర్ 23 అలాగే సీనియర్ సెలక్షన్స్ అనమాట ఇవి వచ్చేసరికి. అయితే మరి వెన్యూ ఎక్కడ భయ్యా అంటే మనకి ఎప్పుడు జరిగేటటువంటి ఒంగోలులోని మంగమూరు రోడ్డు ఉంది కదా, అక్కడ అసోసియేషన్ వల్ల సబ్ సెంటర్ ఉండిద్ది. అక్కడ ఉన్నటువంటి నెట్స్లో మరి సెలక్షన్స్ అయితే పెట్టబోతున్నారు. సో అంతకుముందు కూడా అదే వెన్యూలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు కూడా సేమ్ వెన్యూ అనమాట. అయితే మరి ఇక్కడ మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి మరి రిక్వైర్మెంట్స్ ఎందుకు అనేది కనుక ఒకసారి చూస్తే స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు, దాంతోపాటు ఇది అండర్ 23 కాబట్టి ఏజ్ కేటగిరీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అయితే మరి దాని తర్వాత మరి కిట్ బ్యాగ్ పరిస్థితి ఏంటి భయ్యా అంటే బ్యాట్స్మెన్స్ అయితే ఎవరు కూడా కిట్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. సో కాబట్టి మీ కిట్ బ్యాగ్ మీకు కంపల్సరీ ఉండాల్సిందే. సో దాని తర్వాత మరి మీరు కనుక ఒకవేళ బౌలర్ అయితే సో జస్ట్ మీకు యూనిఫామ్ ఒకటి ఉండి దాని తర్వాత జస్ట్ ఒక బాల్ తీసుకెళ్తే సరిపోద్ది అనమాట. సో మరి డేట్ ఎప్పుడు పోయా అంటే రేపు March 14th జరగబోతున్నాయి. సో మళ్ళీ చెప్తున్నది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అప్డేట్, అది కూడా అండర్ 23 సీనియర్స్, దాంతోపాటు మంగమూరు రోడ్లోని అసోసియేషన్ వాళ్ళ సబ్ సెంటర్స్ ఉండిద్ది. సో మరి అక్కడ నెట్స్లో అయితే ఈ సెలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. సో మరి మీలో ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ సెలక్షన్స్కి రేపు మార్నింగ్ అటెండ్ అవ్వండి.